సార్వత్రిక ఎన్నికలకు ముంగిట అధికార పక్షం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా ఎవరిలోనూ ఎన్నికల సంరంభమే కనిపించడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతూ ఉండడం, ఐపాక్ సొంత సర్వేలు అవే చెప్తూ ఉండడం, వాటి సాకుతో 33 మంది సిట్టింగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించడం వంటి పరిణామాలు నేతల్లో నిస్తేజానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి ఈ దఫా మీరు ఓడిపోతున్నారు, టికెట్లు ఇవ్వనని తేల్చేస్తున్నారు. నోరున్న వాళ్లు నిలదీస్తున్నారు, లేని వాళ్లు ఉసూరుమంటూ బయటకు వస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి చూశాక టికెట్లు రాకపోవడమే మేలు అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అటు నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గడంతో ప్రచార ప్రాపకం కోసం వైసీపీ పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల నుంచి ప్రధాన కూడళ్ల దాకా సిద్ధం అంటూ జగన్ కటౌట్లు పెట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చాలా మంది సిట్టింగ్లలో టికెట్లు వస్తాయో రావో అన్న ఉత్కంఠే లేదు. టికెట్లు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేయడం లేదు. టికెట్లు దక్కని వారిలో నిరాశ నిస్పృహలు ఆగ్రహావేశాలు అస్సలు లేవు. ఇక ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్న వారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటనకు ముందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో కొద్ది మంది నేతలైన ఊళ్లలో తిరిగేవారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ముగిసిపోవడంతో కొత్త ఇన్ఛార్జీలు గ్రామాల్లో ప్రచారానికి ఇంకా దిగలేదు. ఇప్పటిదాకా 7 జాబితాల్లో 65 మంది ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోయినా నియోజకవర్గాల్లో వారి అనుచరులు ఆందోళనలు నిరసనలకు దిగడలేదు. ఓడిపోయి ఆర్థికంగా చితికిపోవటం కంటే ఎన్నికల రేసుకు దూరంగా ఉంటే గౌరవమైనా నిలబడుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. నిరుడు డిసెంబర్ 27వ తేదీన జగన్ 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 3 మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, విడుదల రజని సిట్టింగ్ స్థానాలను మార్చారు. సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండపి స్థానానికి, నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకి, రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు బదిలీ చేశారు. అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరితను ప్రతిపాడు నుంచి తాడికొండకు బదలాయించారు. ప్రస్తుత స్థానాల్లోనే పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేలో తేలడమే దీనికి కారణం. ఈ మార్పుల ద్వారా వారి ఓటమి ఖాయమని ముఖ్యమంత్రే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమైంది. నూట 75 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికీ 7 జాబితాల్లో 65 మంది అసెంబ్లీ, 16 ఎంపీ సీట్లకు మాత్రమే ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. లోపల సిట్టింగ్లు అసంతృప్తిగా ఉండడం, కొందరు టీడీపీ వైపు చూస్తూ ఉండడంతో వారిని బుజ్జగించడానికి మళ్లీ సర్వేలు చేస్తున్నామని, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే వారికే తిరిగి టికెట్లు ఇస్తామని వైసీపీ పెద్దలు లీకులిచ్చారు. ఇది కొత్త ఇన్ఛార్జీల్లో అలజడి రేపుతోంది. దీంతో వారిలో చాలా మంది ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం తమ తొలి జాబితాలోనే 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వైసీపీ నేతలను విస్మయానికి గురిచేయగా ఆయా పార్టీల కార్యకర్తల్లో కథనోత్సాహాన్ని నింపిందని రాజకీయ వర్గాలంటున్నాయి.